ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా సంగాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి స్థానికంగా మొదటి ఫిక్స్ సంబంధించి నామినేషన్స్ కావచ్చు, విత్డ్రాస్ అయితే పూర్తయినాయి. డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతూ ఉంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అజయ్ కుమార్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వెరీ యంగ్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఫస్ట్ కంటెస్టింగ్ అనుకుంటా నాకు తెలిసి. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన వాళ్ళకి ఎట్లా వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ అయ్యి గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఈ 2 సంవత్సరాలలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ముఖ్యంగా 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్తో పాటు కొత్తగా ఇంకెటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ఇలా వారిపైన పలు అంశాలపైన మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఫుల్ బిజీలో ఉన్నట్టున్నారు. మొదటగా మనం మాట్లాడుకుంటే పాలిటిక్స్లోకి రావాలి, అసలు ఇప్పుడు సర్పంచ్గా కంటెస్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎట్లా? ఎందుకంటే ఎప్పటి నుంచి అయినా పర్వాలేదు, అందరూ ఏజ్డ్ పర్సన్స్ 50+, 60+ ఉన్నారు. కానీ ఇప్పుడు జనరేషన్ టోటల్గా యూత్ మంచిగా ఉంటేనే నేషన్ మంచిగా ఉంటుంది. రేపటి తరం యూత్ వాళ్ళు లేకుండా మీరు ఉంటే మాకేం తెలుసా చెప్పండి? మీరు చెప్పే వినుకుంటూ పోలే, మాది ఎప్పుడు వింటారు మీరు? అప్డేటెడ్ అంటారు. ఇప్పుడు జనరేషన్ మీ 60+ ఉందా, 20+ ఉందా? టెక్నికల్ నాలెడ్జ్ స్టడీ మేమా మీరా? ఇంతవరకు మీరు సరే ఒక యువకునికి అయితే ముందరకు వస్తూ ఉన్నారు, మరి ఒక యువకునిగా గ్రామానికి ఏం చేయగలిగారు ఇంతవరకు? ఒక యువానికి గ్రామానికి నేను ఇప్పటి వరకు కూడా ఊళ్ళో లేను. ఇంతకుముందు ఎక్స్-సర్పంచ్ మా నాన్నగారు, తను ఉన్నప్పుడు ఏం చేసిండు ఏం లేదని ఊరు వాళ్ళకు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడు మేము యాక్చువల్గా యునానిమస్ చేపిద్దామని ముందరకు వచ్చినాం. లాస్ట్ ఇయర్ మా ఊర్లో యునానిమస్ చేయించినాం, ఎందుకంటే బీసీ వచ్చింది, మేము జనరల్, మేము యునానిమస్ చెప్పింది. ఈసారి జనరల్ వచ్చింది, మాకు పైనుంచి ఉంది, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ, సీఎం కాన్స్టిట్యుయెన్సీ, దట్టు మేము కాంగ్రెస్ పార్టీ ప్లస్ రూలింగ్ పార్టీ కూడా అదే. మేము పోటీ చేయకపోతే మాకు పైనుంచి ప్రెజర్ ఉంది. మేము మా ఊరు మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లా మేము నేచర్గా. జనరల్ వచ్చింది, ఇవి 2 వచ్చినప్పుడు చేయకపోతే పైనుంచి మాకు క్వశ్చనింగ్ అనేది ఉంటుందా ఉండదా? మీరు ఎందుకు చేయలేరు అని 100% ఉంటుంది. అది ఉన్నందుకే మేము పోటీ చేయాల్సి వచ్చింది. మీరు పర్సనల్గా, మీరు ఇండివిజువల్గా అయితే ఉందామని ఏం లేదు, అట్లా ఏం లేదు. మాకు మా పార్టీ తరంగా పైన రూలింగ్, అదే లాస్ట్ ఇయర్లో బీసీ వచ్చింది మాకు, అప్పుడు మేము యాంటీ టీఆర్ఎస్ వాళ్ళు ఉండి మేము తప్పుకున్నాం. అదే బీసీ ఉంటే మా క్యాండిడేట్ని మేము జనరల్ కాకుండా వేరే వాళ్ళని పోటీ చేపించి గెలిపిస్తుండే. కానీ పైన రూలింగ్ పార్టీ మాకు లేదు, మాకు ఫండింగ్ ఏం రాదు. అట్లా ఏం చేసినాం, అరే ఏదైనా ఊరు బాగు కోసమే చేయాలి, ఊరు డెవలప్మెంట్ కావాలి, పార్టీతో మాకు సంబంధం కాదు, మాకు ఊరు డెవలప్మెంట్ కావాలి, ఊరు డెవలప్మెంట్, పైన ఏ పార్టీ అని ఉండని. యునానిమస్ చేపించినాం. ఈసారి కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యునానిమస్ కోసం విధాలుగా ట్రై చేశారు వాళ్ళు. ఆయన అన్నమాట, మా ఇప్పుడున్న హన్మయ్య గారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ హన్మయ్య గారు అన్నమాట, నాకు పార్టీతోనో సంబంధం లేదు, నేను టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిని, నేను పోటీ చేస్తా. అక్కడి నుంచి వచ్చింది ఆ ప్రపోజల్. మరి అక్కడి నుంచి పెద్ద మనిషి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేనే ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేస్తుంటే వద్దు కావాలని నిలబడతా ఉన్నారు. ఏకగ్రీవం కోసం ఏమైందంటే, మా డాడీ వాళ్ళు ఇదే ఊళ్ళో అందరు పెద్ద మనుషులు ఏమన్నారంటే, 2-3 సంవత్సరాల కింద ఆయన సర్పంచ్ అయినాక, ఆయన ఇంతకుముందు 50 ఏళ్ళు అయింది ఆయన ఊరు ఇడిచిపెట్టిపోయి, జాబ్ వచ్చింది అటు వెళ్ళిపోయారు. ఈరోజు ఆయనకు పిల్లలు లేరు, ఎవరు లేరు. నీ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు ఏం చేస్తున్నాయి? చెదలు పడుతున్నాయి. ఏం చేయాలి? నేను ఊరికి మంచి చేస్తా అని చెప్పి ఊరికి వచ్చినావు. అదే నీకు పిల్లలు ఉండింటే ఊరికి వస్తుంటివా? రాకుండా అంటారా? 200% బాండ్ పేపర్ మీద రాసిస్తా. మరి 50 years లోపల నువ్వు ఊరికి ఎందుకు రాలేవు? ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఊరికి? నేను కొన్న క్వశ్చన్. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టి డిబేట్ పెడితే ఇప్పుడు ఎందుకు వచ్చినావు? 50 years లోపల ఎందుకు? ఊరు లోపల ఎన్ని గొడవలు అయినాయి, ఎన్ని పంచాయతీలు అయినాయి, ఎంతమంది కొట్టుకొని ఎంతమంది చచ్చిపోయారు. మంచి అయింది, చెడు అయింది. మంచి చెడు అయినప్పుడు నువ్వు ఎందుకు నిలబడలేవు? ఊరు పెద్ద మనిషివి కదా, ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్ అంటే నువ్వు మంచి అయినాక చెడు అయినాక నిలబడాలి కదా, నువ్వు నిలబడాలి కదా, ఎందుకు లేవు ఆ రోజు?
50 ఇయర్స్లో విలేజ్లో ఒక్క పని కూడా చేసిన ప్రయత్నం అయితే లేదు. లేదు. ఏదో అప్పుడు ఇప్పుడు ఊరికైనా వస్తాడు. ఊరికి లేదు అసలు. ఆయనకు ఊర్లో ఉండడానికి ఒక గజం జాగా లేదు. ఇప్పుడు ఆయన కట్టుకున్న ఇల్లు కూడా మా జాగా మేము ఇప్పిస్తే మేము ఊరికి రా అంటే వచ్చి మా జాగాలో ఇల్లు కట్టుకున్నాడు ఆయన. మేము రమ్మని మా ప్రపోజల్తోనే ఊరికి వచ్చిన ఆయన. ఇప్పుడు ఆయన సర్పంచ్ ప్రపోజల్ కూడా మాదే. ఏమంటే మా నాన్నగారు ఏమన్నారంటే యునానిమస్గా సర్పంచ్ చేస్తాం. ఎప్పుడు జనరల్ రాకుంటే, జనరల్ వస్తే మేము చేస్తాం అని మా నాన్నగారు అన్నారు. ఆయన ఏంది నన్ను చేస్తారన్నారు, అయిపోయా నాకు జనరల్ గిన్నెలని మీరు ఏమనలేరు. నన్ను సర్పంచ్ అన్నారు. నేను హరీష్ రావుకి చెప్పుకున్నా, సీతక్కకి చెప్పుకున్నా, కోదండ రామ్కి చెప్పుకున్నా, అందరికీ చెప్పుకున్నా. నేను నా వాల్యూ లేకుంటుంది. ఇప్పుడు నేను సర్పంచ్ పోటీ ఓడిపోయినా గెలిచినా నాకు సంబంధం లేదు, నేను పోటీ చేస్తాను అని ఆయన పట్టు. సర్పంచ్కే ఇంత పెద్ద పెద్ద మనుషులకు చెప్పుకుంటారా? హరీష్ రావుకి చెప్పుకున్నాను అంట. ఆయన సీతక్క, కోదండరాము పెద్ద పెద్ద ఉన్నదంట. నువ్వు పెద్ద పెద్ద అంత లెవెల్ ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎంపీకి పోటీ చేయి. ఈ పలానా ఊరు నీవు ఊరిడిచిపెట్టి 50 ఏళ్ళు అయింది కదా, నీకు దాంతో వాల్యూ ఏముంటుంది? నీకు ఒక జెడ్పీపీ మెంబర్ తీసుకో, జెడ్పీ చైర్మన్ తీసుకో, పెద్దవి చేయి కదా. నీ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి కదా. మా ఊరు వరకు మేము నువ్వు గేటు కాడ నుంచి ఇప్పుడు ఆయన మా ఊర్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా వస్తే ఆయనకు ఎవరి దగ్గర ప్రచారం దగ్గర పోతే పలానా హనుమాన్ గుడి కట్టించిన దగ్గర ఆయన హనుమాన్ గుడి డెవలప్ చేసిండు, హనుమాన్ గుడి డెవలప్ చేసిండు చెప్పుకోనండి. హనుమాన్ గుడి ఎవరి ప్లేస్లో ఉంది? ఎవరి ల్యాండ్ పట్టాభూమిలో ఉంది? గౌటన్ కాదు, అసెట్ ల్యాండ్. ఎవరి పట్టాభూమిలో ఉంది? మా భూమి. ఆడ మా డాడీ వాళ్ళు నువ్వు చందాలు వేసుకొని మిగిలిన పైసలతోనే నువ్వు కట్టించడం. 1 రూపాయి చందా లేకుండా మా నాన్నగారు, మా పెద్ద నాన్నగారు 10 లక్షలు పెట్టి శివుని గుడి కట్టించారు. రూపాయి చందా లేకుండా. మా పట్ట భూమిలోనే గుడి ఉంది. మా పర్మిషన్ లేకుండా నువ్వు డెవలప్మెంట్ చేస్తుంటివా? లేదు. ఊరు లోపల మా డాడీ ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ 540 గజాల జాగా ఫ్రీగా దానం ఇచ్చింది. స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, గ్రామ పంచాయత్ బిల్డింగ్ అంత అవన్నీ వద్దు పోయి. పొద్దున లేస్తే నువ్వు మూత్రం పోయాలంటే కూడా మా దాంట్లోనే పోయాలి. నీకు ఊరికి రప్పించిందే మేము. ఈరోజు మా మీద నువ్వు అధికారం చూపిస్తుంటే ఏకగ్రీవం కోసం మస్తు ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విధంగా కూడా ప్రయత్నం చేసినాం, అడిగినాం. ఎందుకు మన ఈ ఎలక్షన్లు 5 ఏళ్ళు ఉంటాయి పోతాయి. మనుషులు శాశ్వతం, ఎలక్షన్ శాశ్వతం కాదు. ఉప సర్పంచ్ ఇస్తాం, తప్పుకో. తగ్గలే. నీకే ఉప సర్పంచ్ ఇస్తాను నేను సర్పంచ్ చేస్తా అంటే 50 ఏండ్ల పొద్దు మేము ఊరికి చేసిన సహాయము అన్నీ పోయాయి. మేము ఊర్లో ఉండి ఊర్లో పెద్ద మనుషులు ఇప్పుడు కొడంగల్ల మన గురునాథ్ రెడ్డి దొరలు, కొడంగల్ ఊరికి ఎట్లా దొరలో మా ఊరికి మేము అట్లా. మొత్తం ఊరు మొత్తం మా పట్ట భూమిలో మా ఊరికి మేము అట్లా. అంటే మాకే నువ్వు చెప్పేటంత పెద్ద మనిషి అయినావు, మాకు న్యాయం చెప్పేటంత ఇదైనావు. అంటే నువ్వు ఊరికి రానికి కారణమే మేము, తీసుకొచ్చిన వాళ్ళమే మేము ఊళ్ళో కట్టుకునికే జాగా ఇచ్చి, ఇల్లు ఇచ్చి, బాగుపడు మంచిగా చేసుకొని చెప్పిన వాళ్ళమే మేము లేకుండా మా పర్మిషన్ లేకుండా ఊళ్ళో అడుగు కూడా పెట్టకూడదు. ఓకే బ్రదర్, ఓకే. పర్సన్ వచ్చిండి ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నాడు. సో ఓకే, మీరు కూడా ఒక క్యాండిడేట్ ఇప్పుడు. సో ఇప్పుడు బరిలో ప్రజల లోపల తీర్పు అనేది ప్రజలు ఇస్తారు అల్టిమేట్గా డిసెంబర్ 11వ రోజు. అల్టిమేట్గా వాళ్ళ చేతిలోనే ఉంది. రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను గ్రామానికి మా ఊర్లో మెయిన్ సమస్య ఏముందంటే మోరీ ప్రాబ్లం. మెయిన్ సమస్య మోరీ, వాటర్ 3 రోడ్లు. సో త్రాగునీటి సమస్య అయితే బాగుంది. 3 సమస్యలు ఉన్నాయి. ఒకవేళ నేను గెలిస్తే ఏం చేస్తానో చెప్తా, ఓడిపోతే ఏం చేస్తా కూడా చెప్తా. చెప్పొచ్చా లేదా? అది చెప్పొచ్చు కదా. అయితే ఇప్పుడు మీరు చూసారు కదా ఊరి మోరీ, మా ఇంటికి మళ్ళేటప్పుడు మోరీ ఇట్లా ఇచ్చి ఏడబోతుంది, మా ఇంటి ముందల బాయిలకు పోతుంది. నాకు ఈరోజు మొన్న కూతురు పుట్టింది. ఊర్లో ఏడలేవు అన్ని దోమలు, అన్ని ఈగలు. ఈ మోరీ సమస్య వల్ల మా ఇంటి ముందర ప్రతిరోజు దోమలు, ఈగలు, ప్రతి ఒక్కటి. మీ ఊరి బాగు కోసము మా ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకోవాలి మేము? నా చిన్న క్వశ్చన్, ఎందుకు పాడు చేసుకోవాలి మేము? సో మరి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయలేరు? ఇంతకుముందు లీడర్లకు ఎవరు చెప్పలేరా మీరు? ఇంతకుముందు లీడర్లు మేము కాదు కదా బ్రదర్. వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళకి మేము చెప్పాలనా? చెప్తేనే చేస్తారా? నువ్వు ఒక పదవిలో ఉన్నావు, నువ్వు ఒక గ్రామ సర్పంచ్వి,
మేము చెప్తే చేస్తావా, నీవు నీ రెస్పాన్సిబిలిటీ కాదా చేసేది? సో మరి రేపు మీరు సర్పంచ్ అయితే ఆ సమస్యను ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తారు? ఆ సమస్యని ఏ విధంగా షార్ట్అవుట్ చేస్తానని నేను చెప్తా. కానీ లేదు అన్నప్పుడు చెప్తాను. ఇక్కడ ఒక మోరీ ఉందా, ఇది మా దగ్గర ఉంది. నెక్స్ట్ అక్కడ ముందర వచ్చేటప్పుడు జెండా కట్ట దగ్గర నుంచి ఒక మోరీ పోతుందో అది కింద మా ల్యాండ్లోకి ఉంది. టోటల్ ఓవరాన్ల మోరీలు మొత్తం ఇక్కడ ముందుకు పోతే ఈ గల్లీలు మొత్తం మా ల్యాండ్. ఎక్కడ పోయినా మోరీ డ్రైనేజ్ మొత్తం ఉన్నది మా పట్టా భూమి ఉంది. ఇప్పుడు రేపు నాకు ఫండ్ వచ్చింది లేదు పైన గవర్నమెంట్ ఏదైనా ఉండను, నా ఊరి కోసం నా ల్యాండ్ ఉంది కాబట్టి జస్ట్ ఏమవుతుంది, నాకు జస్ట్ ఒక పైప్ లైన్ వేసుకొచ్చి, ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు మా భూమే కాబట్టి ఎక్కడి నుంచి అన్న ఊరు ప్రజలకు దూరంగా వాళ్ళకు ఆరోగ్యానికి హానికరం కాకుండా కొంచెం దూరం లోపల ఎక్కడన్నా ఒక పిట్ చేసి ఒక పైప్ లైన్ చేద్దామని నాది నేను హామీ ఆలోచన. ఇప్పుడు ఆయన గెలిచిండు అనుకో, ఆయన నేను ఎందుకు ఊకుంటా, నా అపోజిట్ క్యాండిడేట్ ఆయన గెలిస్తే నేను ఎందుకు ఊకుంటా, ఊరు మొత్తం నేను మోర్లు బంద్ చేస్తా. నీకు ఊర్లో ఉండనీకనే నీకు జాగలేదు, నువ్వు మోర్లు ఏడికెళ్ళి కట్టిస్తావు, నువ్వు ఏడిపోతే నేను అడ్డం వేస్తా. పైన రూలింగ్ పార్టీ మా సార్ ఉన్నాడు, సీఎం సారు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము, మేము జనరల్లో వచ్చింది, మేము సర్పంచ్ మేము మా ఊరి ప్రజలు మా ఊరికి మేము ఇంత మంచి చేసుకొని ఇన్ని ఎక్కడ వాళ్ళకు రోడ్డు లేదు, మొత్తం నక్ష బాట మా భూమిలో ఉంది. మా ఊరి ప్రజలు మా ముఖం చూసి మాకు ఓటు వేయకుండా ఓడిపోయాక మేము వాళ్ళకు బాగు చేయాలని ఎందుకు ఇస్తాం, నష్టం చేయాలని చూస్తాం కదా. మాకు వాళ్ళు నష్టం చేసినప్పుడు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు మేము వాళ్ళకి ఇబ్బంది పెట్టినాం. రేపు నువ్వు ఓటు అతనికి వేస్తే అతనికి మంచిగానే, నాకేస్తే నా ఇంటి వరకు నాకేం ప్రాబ్లం లేదు. ఇబ్బంది పడేది ఎవరు, ఊరు ప్రజలు. అది మనసులో గుర్తు పెట్టుకొని వాళ్ళు ఎవరు కోటేది. నేను ఇప్పుడు మొత్తం ఊర్లో బంద్ చేస్తా, నా పట్టభూమి నేను బంద్ చేసుకుంటా. ఏడ ఎంపీడీఓ ఆఫీస్లో అన్నా కంప్లైంట్ ఇచ్చుకోకో, వాళ్ళు ఎంఆర్ఓ దగ్గర ఇచ్చుకోక, అవు సార్ మా ఇంటి ముందలకి మోరీ ప్రాబ్లం వల్ల నా ఇంట్లో వాళ్ళందరూ అన్హెల్దీ అయిపోతారు. ఏడికైనా పోండి, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని నేను 100 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత నా దగ్గర ఉంది నా దగ్గర ఖర్చు పెట్టుకుంటా. గెలుస్తావాను, అసెట్ ల్యాండ్ కాదు, గౌటన్ కాదు, నా పట్టా భూమి, నేను ఎందుకు కొనిస్తా? నీతో నా శాతం అవుతుంది, నా అండర్లైన్ పైప్ లైన్ ఏడబోతే నీకు నేనున్న అడ్డం. ఓకే, ఇది మోరీ సమస్యకు మీరు గెలిస్తే ఇది, గెలవకపోతే ఇది. గెలిస్తే మాత్రం ప్రతి ఒక్క దగ్గర నుంచి ఎవ్వరికి ఏ మోరీ దగ్గర ఒక నీరు చుక్క ఆగకుండా నా భూమి లోపలికి చేసుకొని పిట్టు చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్, ఒకప్పుడు ఈ జనరేషన్ ఈ టెక్నాలజీ ఆఫ్టర్ లాక్డౌన్ లోపల ఫోన్ టెక్నాలజీ 6th ఆర్గాన్ అయిపోయింది హ్యూమన్ బీయింగ్. అంతకుముందు హ్యూమన్ బీయింగ్కి 5 సెన్స్ ఆర్గాన్స్, 6th సెన్స్ ఆర్గాన్ ఈరోజు ఒక మొబైల్ ఫోన్. అవునా కదా? మొబైల్ ఫోన్ లేకుండా టాయిలెట్ కూడా పోతాం ఈరోజు. దానివల్ల మనకు ఎంత యూజ్ ఉందో అంత అన్యూజ్ కూడా ఉంది. దానివల్ల రేడియేషన్, ఐసైట్ చాలా ఉంది. ఒకప్పుడు ఒక 5-10 years బ్యాక్ యూత్ కానీ చిన్న పిల్లలు కానీ ఒక గోటీలాట, ఒక క్రికెట్ బాల్, ఒక వాలీబాల్, ఒక ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఆడడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, సో ఫిజికల్ హ్యూమన్ బీయింగ్ ఫిజికల్ యాక్టివిటీ, హెల్తీనెస్, హెల్త్ ఈజ్ వెల్త్. అది ఉండే ఏడ చూస్తే ఇప్పుడు మొత్తం కాడికి ఇండ్లు కట్టి పొద్దున టాయిలెట్ పోయిన కూడా లేకుండా బాత్రూమ్ కట్టుకొని చేస్తున్నాం. ఏమైంది, జనాభాకు టెక్నాలజీ వచ్చినాక మొత్తం ఫోన్లు, పక్కన మనిషి చచ్చిపోతుంటే కూడా చూడకుండా అయింది. నాకు వస్తే యూత్ వరకు మొత్తం మా ప్లేస్ 100%గా నా నుంచి ఒక చిన్న క్రికెట్ గ్రౌండ్, ఒక ప్లే గ్రౌండ్ కట్టిస్తాను, ఒక మేనిఫెస్టో. ఇంకా సో ఒకటి మోర్, ఇది ఒకటి ప్లే గ్రౌండ్. ఇంకొకటి, ప్రతి ఊరిలో హిందుత్వం, ప్రతి ఊరిలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి ప్రతి ఊరిలో హిందుత్వం ఉంది. అంటే మా ఊర్లో అంటే వేరే క్యాస్ట్ని నేను తక్కువ చేసి మాట్లాడతలేను, ఎవరి క్యాస్ట్ వాళ్ళకి గౌరవం. మా క్యాస్ట్ హిందూ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది. మా ఊర్లో వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరు, మొత్తం హిందూసే, ఒక ముస్లిం లేడు, ఒక క్రిస్టియన్, మొత్తం హిందూసే ఉంది. మా వరకు ఒక ఛత్రపతి విగ్రహం పెట్టాలని నా ఆలోచన. సో దాన్ని పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. సో నాకు ఫండింగ్ అవసరం లేదు, నా సొంత ఖర్చుతో నా మోరీలు, ప్లే గ్రౌండ్, ఛత్రపతి నా సొంత డబ్బు పెట్టి చేస్తాను.
నాకు ఎవ్వరిది అవసరం లేదు. నాకు ఫండింగ్ వచ్చినా రాకుండా ఇవి చేసే బాధ్యత నాది, ఒకవేళ నన్ను గెలిపిస్తే. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. 100% సొంత ఖర్చులతో సొంత ఖర్చుతో నేను చేస్తాను. సో మరి గత 2 ఏళ్ళ నుంచి ఏమేమి చేశారు విలేజ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మా దగ్గర మాకు పవర్ లేదు కదా. సో ఇప్పుడు సీఎం కాన్స్టిట్యున్సీ అన్నప్పుడు ఆ ఫండింగ్ ఇప్పుడు ఇందిరా మిల్లు తీసుకుందాం, ఎన్ని వచ్చినాయి? 16 ఇండ్లు వచ్చినాయి. సో బిల్స్ రిలీజ్ అయినాయి, ఆల్రెడీ ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సెకండ్ విడత ఎన్ని తెద్దాం అనుకుంటున్నాం? సెకండ్ ఇండ్లు 18 ఇండ్లు ఉన్నాయి. సెకండ్ ఫేజ్. సో న్యూ రేషన్ కార్డ్స్ యాడింగ్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఏమైనా సీసీ రోడ్స్ అయినాయి కొత్తగా? మా ఊరికి ఇప్పుడు ఒక 40 లక్షల ఫండ్ వచ్చింది. 40 లక్షల వర్క్ పెండింగ్లో ఉంది. ఏం వర్క్ అంటారా అడగని చెప్పి. ఒకటి పంచాయతీ బిల్డింగ్, 21 లక్షల పంచాయతీ బిల్డింగ్ వర్క్ వచ్చింది. పంచాయతీ బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు. ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడే వచ్చింది, ఆయన భీమప్ప గారు ఉన్నప్పుడే వచ్చింది, పద్మమ్మ భీమప్ప ఉన్నప్పుడు ఆయనకు వచ్చింది. కానీ ఆయనకు కట్టడానికి పంచాయతీ బిల్డింగ్ ఎక్కడ కట్టాలి? ఊరు విలేజ్ లోపల కట్టాలి. ఊరు విలేజ్ లోపల ఆయనకి ఎక్కడ ప్లేస్ లేదు కట్టుకోవడం. ఎక్కడ కడతాడు? మా ప్లేస్ ఉంది. సో ఆయన ఏం చేయలేకపోయాడు. ఒకటి అది. ఒక 11 లక్షల మోరీ వరకు వచ్చింది. ఎక్కడ నువ్వు మోరీ కట్టి దాన్ని ఎగ్జిట్ పాయింట్ చూపించాలంటే మీ ల్యాండ్ మా దగ్గరికి రా. అది ఒకటి అది గ్రామ పంచాయతీ. ఇంకా రోడ్ వర్క్స్ ఒక 7 lakhs రోడ్ వర్క్ వచ్చింది. మళ్ళీ నువ్వు ఆ రోడ్ వర్క్ ఎక్కడ వేయాలన్నా కూడా ఫైనల్ పొజిషన్ ఎగ్జిట్ పాయింట్ మేము. ఎక్కడ పోయి నువ్వు ఎక్కడ ఊరు డెవలప్మెంట్ కోసం నువ్వు మోరీ చెయ్యు, వాటర్ సప్లై చెయ్యు, రోడ్లు వేయు, లైట్లు వేయు, నువ్వు ఏమన్నా చెయ్యి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ మేమే. సో మీరు వస్తేనే వీటన్నిటికి ఒక పరిష్కారం దొరికే ప్రయత్నం జరుగుతుంది. 100% జరుగుతుంది. ఫండింగ్ ఉన్నా లేకున్నా. ఇంతకుముందు మా నాన్నగారు సర్పంచ్ ఉండే. మా నాన్నగారు ఉన్నప్పుడే ఎన్ని పనులు జరిగినాయి, తర్వాత సర్పంచ్ చేసినప్పుడు ఎన్ని పనులు జరిగినాయో ఒకసారి సర్వే చేసుకోండి. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎన్ని మోడీలు కట్టించారు సర్పంచ్గా, ఎన్ని రోడ్లు వేసారు, ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఎంతో డెవలప్మెంట్ ఉంది. 2012 నుంచి 17 వరకు డెవలప్మెంట్, ప్లస్ 17 నుంచి మొన్న వరకు ఈ డెవలప్మెంట్ని ఒకసారి సర్వే చేసుకోండి. మీరు ఆ సర్వే చేసుకొని దానిపైన జడ్జిమెంట్ ఇచ్చుకోండి. ఓకే. సో ఫైనల్గా డిసెంబర్ 11వ తారీఖు వచ్చి ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. అవును. సో దానికి సంబంధించి మన గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మా గ్రామస్తులకు మేము ఏం చెప్పలేము. ఆయనకైనా ఓటేసుకోవచ్చు, ఎవరు వచ్చినా కూడా ఆయన క్యాండిడేట్, ఎవరికైనా ఓటేసుకోండి. కానీ ఊరు బాగుపడాలి అని మనసులో పెట్టుకొని ఓటేసుకోండి. అంతే. మీరు ఏం చేసినా కూడా మన ఊరు బాగుండాలి. మనం మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. ఊరు మంచిగా ఉంటే మండలం బాగుంటుంది. మండలం బాగుంటే డిస్ట్రిక్ట్ బాగుంటుంది. మొత్తం మనం బాగుంటే మన దేశం బాగుంటుంది. ఊరు బాగు కోసము ఒక 50 సంవత్సరాల నుంచి ఊర్లో లేని మనిషి ఈ రోజు ఊరికి వచ్చి నేను డెవలప్మెంట్ చేస్తా అంటే మీకు ఏం నమ్మకం ఆయన చేస్తారని? దాదాపు 100-150 సంవత్సరాల నుంచి స్థిరపడి ఊళ్ళోనే ఉన్నాము. మా దాంట్లోనే తింటుంటారు, మా దాంట్లోనే షిఫ్ట్ చేస్తారు, మా దాంట్లోనే ఉన్నారు మీరు. ఈరోజు ఒక ఆయన ఊరిషి పెట్టి పోయి ఒక 50 ఏళ్ళ తర్వాత ఊరికి వచ్చి నేను చేస్తా అంటే మీకు ఎట్లా నమ్మకం కలుగుతుంది? మీకేం నమ్మకము? ఏం నమ్మకం మీకు చేస్తాడని? ఇప్పుడు జనాలు నమ్మి ఇప్పుడు ఓటింగ్ అయితే జరగలేదు కదా, జనాలు నమ్మిరని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీరు నమ్ముతుర్రు అని చెప్తున్నాను అంతే. సో నమ్ముతున్నారని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? చూస్తున్నాం జనాలని, వాళ్ళ వెనకాల తిరిగే దాన్ని బట్టి దాన్ని చూసి చెప్తున్నాం అంతే. వాళ్ళ మీద మాకేం పగలేదు, కక్ష లేదు, అలాంటివి ఏమీ లేవు. వాళ్ళ వెనకాల వాళ్ళు ప్రచారం చేయడానికి పోయినప్పుడు తిరిగేది, వాళ్ళ దగ్గర తాగేది, తినేది, వాళ్ళ తిరిగే దాన్ని బట్టి చెప్పినాం. ఓకే. ఇదే 40 సంవత్సరాల కింద ప్రతి ఊరు ఉన్నాక ఎన్నో గొడవలు ఉంటాయి, ఎన్నో కేసులు అవుతాయి, ఎన్నో మంచి అయితే చెడు అవుతాయి. ఆ రోజు ఎందుకు లేడు ఈరోజు సర్పంచ్ క్యాండిడేట్ అభ్యర్థి? ఆ రోజు ఎందుకు లేడు ఊర్లో? ఊర్లో మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఇవి రెండు అయినప్పుడు నువ్వెందుకు లేవు ఊరు లోపల? అంటే కేవలం రాజకీయం చేయనీకనే వెళ్ళొచ్చారంట. అంతే కదా. రాజకీయం చేయనీకి వచ్చావు, నీ దగ్గర డబ్బులు చెదలు పట్టిపోతున్నాయి. ఎందుకంటే నీకు పిల్లలు లేరు.
రిటైర్డ్ టీచర్ రిటైర్మెంట్ అమౌంట్ ఆ రోజు నుంచి కూడా నువ్వు ఎవరికి ఏం నీకు పిల్లలు ఉంటే పలానా 10 పైసలు పెట్టి పెళ్ళికో అప్పో చేసో పెడుతుంది, ఏం కాలేదు, డబ్బులు మస్తున్నాయి, పైన గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా నేను నా సొంత డబ్బు ఖర్చు పెడతా అని చెప్పి ఈరోజు ఊరికి చేద్దామని వచ్చావు. అదే నీకు ఒక పిల్లనో పిల్లగాడో పుట్టినంటే నువ్వు ఈరోజు ఊరికి వచ్చి ఈ పని చేయకుంటేవి కదా, వాస్తవమా కదా? సో సో ఆయన యొక్క థాట్ ఆలోచనలు ఏందన్నది మనకు తెలియకుండా అది వాస్తవమా అవాస్తవమా అని ఎట్లా జడ్జిమెంట్ ఇస్తాం బ్రదర్? కరెక్టే మీరు అన్నమాట కరెక్ట్. కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఇప్పుడు ఆయనకి ఎవరు లేరు, ఆయన దగ్గర అమౌంట్ ఉన్నాయి, నాకు పార్టీతో నాకు సంబంధం లేదు, నువ్వు ఊరు డెవలప్మెంట్, నువ్వు ఇదే ఊరు డెవలప్మెంట్ చేయనీకి ఒక 20 ఏళ్ళ కింద ఎందుకు రాలేవు? లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సీఎం కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఊర్లో జనరల్ రాలేదు అని చెప్పి చాలా సర్పంచ్ అభ్యర్థులు బాధపడుతున్నారు. బాధాకరమైన విషయం. సర్పంచ్ జనరల్ వచ్చిన వాళ్ళు చాలా సంతోషకరమైంది. జనరల్ వచ్చింది అని అంటే ఎందుకోసం ఇచ్చింటారు జనరల్ అనేది అంటే జనరల్ ఉన్న క్యాండిడేట్లకు ప్రియారిటీ ఎక్కువ, వాస్తవమా కదా? 100%. ఇప్పుడు జనరల్ కాకుండా వేరే ఏ క్యాస్ట్ వచ్చినా కూడా మీకు అందరు వేసుకోవచ్చు, కానీ జనరల్ వాళ్ళకు చాయిస్ ఉంటుందా? ఉండదు. ఇదే నువ్వు లాస్ట్ ఇయర్ రానుంటివి సర్పంచ్ క్యాండిడేట్ చేయనీకే. లాస్ట్ ఇయర్ మేము కూర్చొని 10 మంది ఊరు లోపల పెద్ద మనుషులు కూర్చొని, మాజీ సర్పంచ్ కాబోయే సర్పంచులు ఊళ్ళో పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని యునానిమస్ ఎందుకు చేయించినాము. అప్పుడు ఏమొచ్చింది? బీసీ వచ్చింది, మేము కాంగ్రెస్ వచ్చింది, రూలింగ్ పార్టీ ఏది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు మేము ఉన్నందుకు మనకు పార్టీతోనే ఏమైనా ఉండని, మన ఊరు బాగుపడాలి. మేము అయితే పోటీ చేయము, ఎవరు చేసుకున్నా కూడా మా సైడ్ నుంచి మా అభ్యర్థులు మా కార్యకర్తలు ఎవరు ఉన్నా కూడా పోటీ చెయ్యరు, మేము యునానిమస్ చేపిస్తాం. మీ మాట ఏంటంటే కూర్చొని యునానిమస్ చేపించాం. నువ్వు ఆ రోజు రానుంటివి, ఆ రోజు వస్తే మేము యునానిమస్ చేపిస్తుంటివి. నీకు ఈ రోజు జనరల్ వచ్చినప్పుడు నువ్వు కావాలంటే నువ్వు వచ్చి మా కోసం మాకు అడ్డుగా నిలబడుతున్నావు. నువ్వు అదే 5 years బ్యాక్ రానుంటి 100% మేము యునానిమస్ చేపిస్తుంటాము. సో ఇది ఏదైతే అజయ్ కుమార్ రెడ్డి గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో సో అభివృద్ధి అనేది సో వాళ్ళ ఫాదరు సర్పంచ్గా ఉన్నప్పుడు కావచ్చు, సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తున్నది. ఇందిరా మిల్లు ఫస్ట్ ఫేజ్ ఇవ్వడం జరిగింది, బిల్స్ కూడా వచ్చినాయని చెప్పేసి. సెకండ్ ఫేజ్ కూడా సో ఇల్లు కూడా దాదాపు 20 వరకు 16 ఇళ్ళు కూడా రాబోతూ ఉన్నాయని చెప్పేసి. సో అదేవిధంగా సో ఊర్లో డెవలప్మెంట్ అనేది ముఖ్యంగా డ్రైనేజ్ విషయం, ఊరికి సంబంధించిన మొత్తం డ్రైనేజ్ వచ్చేసి సో అజయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి పక్కలకైతే దానివల్ల వీళ్ళకు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, సఫర్ కావచ్చు, సో ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వీటన్నిటికి ఒక శాశ్వత పరిష్కారం రావాలంటే స్థానికంగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులైన అజయ్ కుమార్ రెడ్డి గారు గెలిస్తే ఈ అభివృద్ధి అనేది ఈ డ్రైనేజ్ విషయం కావచ్చు, ఇప్పుడు జీపీ బిల్డింగ్కి ప్లేస్ లేకపోవడం వల్ల అంటే ఈ రోజుల్లో 2025లో కూడా జీపీ బిల్డింగ్ లేకుండా ఏదైనా విలేజ్ ఉన్నదంటే సంగాయపల్లె, ఎస్పెషల్లీ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం కాన్స్టిట్యుయెన్సీ లోపల మళ్ళీ సో దానికి సంబంధించి మాకు అధికారం ఇస్తే సర్పంచ్ అని ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ జీపీ బిల్డింగ్ కావచ్చు, ఈ డ్రైనేజ్ విషయాల్లో కావచ్చు, ఒక ప్లే గ్రౌండ్ కావచ్చు, సో ఈ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు నెక్స్ట్ 16తో పాటు ఇంకా కావాలంటే మన గ్రామస్తులకు కావాలంటే ఇంకా ఒక 5-10 కొట్లాడి తీసుకురాగల సామర్థ్యం మాకు అధిష్టానంతో పరిచయాలు సత్సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గ్రామస్తులందరూ డిసెంబర్ 11వ తారీఖు ఓటు వేసేవారు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. సో ఇక్కడ మెయిన్ 2 కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు, ఒక అజయ్ కుమార్ రెడ్డి అయితే ఇంకొక ఇండిపెండెంట్ క్యాండిడేట్. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే గ్రామంలో మంచి జరిగినప్పుడు కానీ, చెరువు జరిగినప్పుడు కానీ, మనకు ఆపద వచ్చినప్పుడు కానీ, ఒక అవసరం వచ్చినప్పుడు కానీ ఎవరు మనకు అండగా నిలబడతారు, ఆపత్కాలంలో మనకు అవసరానికి ఎవరు ముందరకు వస్తూ ఉన్నారు, స్థానిక నాయకులు ఎవరు, ఇప్పుడు ముఖ్యంగా ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ పనులు ఎందుకు ఆగిపోయినాయి, సో ఎవరి వల్ల, సో వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తికి డిసెంబర్ 11వ తారీఖు రోజు ప్రతి ఒక్క ఓటర్, సంగాయపల్లి ఓటర్ ఆలోచన చేసి ఓటు ఇస్తే నెక్స్ట్ 5 years ముఖ్యంగా సీఎం కాన్స్టిట్యున్సీ కూడా ఉండడంతో మిగతా 3 years అయితే ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ 2 years అవుతా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా, ఇంకా 3 years టైం కూడా మిగిలి ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి ఏదైతే ఇప్పటి వరకు అజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రతి ఒక్క డెవలప్మెంట్ పని నేను చేసి చూపిస్తా, పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనని చెప్పేసి, ముఖ్యంగా ఇంకొకటి ఏదైతే శివాజీ స్టాచ్యూ కూడా సో 100% నా సొంత ఖర్చులతో, సొంత నిధులతో పెట్టగల శక్తి సామర్థ్యాలు కూడా నాకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రతి మాటకు గెలిచిన తర్వాత 100% నేను న్యాయం చేస్తాను కూడా ఒక వివరణ ఇచ్చే